హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ బట్టలు ఎలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వార్డ్రోబ్ మెస్సీగా లేకుండా క్లీన్గా కనిపించడానికి కొన్ని టిప్స్ చెప్తాను. ఇప్పుడు నేను చూపించే విధంగా బట్టలు ఫోల్డ్ చేసుకుంటే వార్డ్రోబ్కి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయిలు కూడా ఈజీగా వార్డ్రోబ్ని నీట్గా ఉంచుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఫస్ట్ మెన్స్ వేర్లో ఐరన్ చేసిన షర్ట్స్ చూద్దాం. షర్ట్కి కాలర్ సెట్ చేసుకొని బటన్స్ అన్నీ పెట్టేసుకొని షర్ట్ని బ్యాక్ సైడ్ తిప్పి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. రెండు వైపులా ఈక్వల్ ఫోల్డ్ ఉండేలా చూసుకోవాలి. ఈ స్లీవ్స్ని లోపలికి మడిచి స్లీవ్స్ బయటికి రాకుండా చూసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్కి ఎలా ఫోల్డ్ చేసామో ఈక్వల్ లెంత్ ఉండేలా రైట్ సైడ్కి కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు రెక్టాంగులర్లో ఉన్న ఈ షర్ట్ని కింది భాగం నుంచి హాఫ్ చేసి పైకి నీట్గా మడుచుకోవాలి. మీ కబోర్డ్ స్పేస్ని బట్టి మీరు ఫోల్డ్ చేసుకోండి. మా ఇంట్లో స్పేస్ తక్కువగా ఉండడం వల్ల నేనైతే 3 ఫోల్డ్ చేస్తున్నాను ఈక్వల్గా. చాలా చిన్నగా స్క్వేర్ షేప్లోకి వస్తుంది, చూడడానికి నీట్గా బాగుంటుంది. తీసుకున్న షర్ట్కి హాఫ్ హ్యాండ్స్ ఉంటే కూడా సేమ్ ప్రాసెస్ అండి. షర్ట్ని బ్యాక్ తిప్పుకొని లెఫ్ట్ రైట్ ఈక్వల్ లెంత్ ఉండేలా మర్చుకోవాలి. హ్యాండ్స్ బయటికి రాకుండా చూసుకోవాలి. షర్ట్ని కింది నుండి పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేయడం కష్టం అనుకుంటే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. బుక్ పెట్టుకొని ఈ బుక్ సహాయంతో వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ డైరెక్షన్లో బుక్నైతే బయటికి తీయొచ్చు. ఇప్పుడు డైలీ వేర్ షర్ట్స్ ఉంటాయి కదండి, వీటికైతే బటన్స్ పెట్టాం కదా. ఈ షర్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని బ్యాక్ సైడ్కి మడుచుకోవాలి. ఈ షర్ట్ని స్లీవ్స్ క్రింద నుండి 3 ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్ట్ స్క్వేర్ షేప్లోకి వస్తుంది. నార్మల్ ప్యాంట్స్ అయితే హాఫ్కి ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి అనుకొని క్రింద భాగం నుండి 2 ఫోల్డ్ చేసుకొని పైన భాగం నుండి 1 ఫోల్డ్ చేసుకోవాలి. ఇది కూడా స్క్వేర్ షేప్లోకి వస్తుంది. జీన్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఈ జీన్స్ని క్రింద భాగం నుండి 3 పార్ట్స్గా పైకి మడుచుకుంటూ పోవాలి. ఇలా కూడా మడుచుకోవచ్చు. జీన్స్ని హాఫ్గా ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేయాలి. మల్టిపుల్ లేయర్స్ ఉన్నదాన్ని కబోర్డ్ లోపలికి, సింగిల్ లేయర్ బయటకి వచ్చేటట్టు కబోర్డ్లో పెట్టుకోవాలి. చూడడానికి బాగుంటుంది. నైట్ పాయింట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇలాగే మడత పెట్టుకోవాలి. ఇప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసే టీ షర్ట్ చూద్దాం. షర్ట్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని బ్యాక్ సైడ్కి సెట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కింది వరకు ఒక ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్క్వేర్ షేప్లోకి వచ్చిన తర్వాత మల్టిపుల్ లేయర్స్ ఉన్నదాన్ని లోపలి వైపు, 1 లేయర్ ఉన్నదాన్ని బయట వైపుకి అయితే అల్మారాలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఆఫీస్ వేర్ టీ షర్ట్స్ అయితే సేమ్ ప్రాసెస్. ముందుగా మనం చూసాం కదా షర్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో, అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మన కబోర్డ్స్ లెంత్ను బట్టి మనం 2 or 3 ఫోల్డ్ చేసుకోవాలి. టీ షర్ట్స్ని ఇలా బుక్ సహాయంతో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం కబోర్డ్లో డైలీ వేర్ టీ షర్ట్స్ అయినా ఆఫీస్ వేర్ షర్ట్స్ అయినా వాటికి సపరేట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 1 లేయర్ బయటకు కనిపిస్తున్న విధంగా అల్మారాలో సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉమెన్స్ వేర్లో కుర్తీస్ చూద్దాం. కుర్తీస్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. హాఫ్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని బయటకు సెట్ చేసుకోవాలి. క్రింద నుండి హాఫ్కి ఫోల్డ్ చేసుకొని దీన్ని మళ్ళీ హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు స్క్వేర్ షేప్లోకి వస్తుంది కదా. ఇలా స్క్వేర్ షేప్లోకి వచ్చిన తర్వాత మల్టిపుల్ లేయర్స్ ఉన్నదాన్ని అల్మారా లోపలికి, సింగిల్ లేయర్ ఉన్నదాన్ని బయటకు పెట్టుకోవాలి. ఇప్పుడు డైలీ వేర్ కుర్తీస్ హాఫ్కి ఫోల్డ్ చేసి హ్యాండ్స్ని వెనుకకు సెట్ చేసి పైనుండి హాఫ్ ఫోల్డ్ చేసుకొని దాన్ని మళ్ళీ హాఫ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు లెగ్గిన్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి అనుకొని పైనుండి 1 ఫోల్డ్, క్రింద నుండి 1 ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఇప్పుడు ఫ్రాక్ మోడల్ కుర్తీస్ ఉంటాయి కదండి, ఇది కూడా సేమ్ ప్రాసెస్. క్రింద మల్టిపుల్ లేయర్స్ని యాడ్ చేసుకుంటూ స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్స్ అన్నిటిని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి ఇలా అయితే మడత పెట్టుకోవాలి. చివరిగా వచ్చేసి శారీస్ అండి. శారీస్ ఇక్కడి వరకు మడత పెట్టుకోవడం అందరికీ తెలుసు. ఏ శారీది బ్లౌజ్ కానీ పెట్టుకోట్టుకొని అందులో పెట్టి మడత పెట్టుకుంటే మళ్ళీ వెతకాల్సిన పని ఉండదు. కబోర్డ్ కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. డైలీ వేర్ శారీస్, పార్టీ వేర్ శారీస్ వేరు ప్లేస్లో పెట్టుకోవాలి. శారీస్ కూడా కబోర్డ్లో పెట్టుకునేటప్పుడు 1 లేయర్ బయటికి ఉండేలా చూసుకోండి. అప్పుడు మీ కబోర్డ్ చూడడానికి నీట్గా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది.